జీవితంలో చాలా డిస్టర్బ్ అయ్యాను. సంక్రాంతికి వస్తున్నాము సినిమాతో ఫుల్ జోష్గా ఉన్నారు విక్టర్ వెంకటేష్. అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. సరికొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికీ ప్రారంభించింది. ఈ క్రమంలో బాలకృష్ణతో వెంకటేష్ ఒక వేదికపై మెరిశారు. సినిమాకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్న వెంకీ తన జీవితంలో బాగా డిస్టర్బ్ అయిన సమయంలో అరుణాచలం ఆలయాన్ని సందర్శించాక ఏం జరిగిందో పంచుకున్నారు. అరుణాచలం ఆలయం సందర్శించిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని వెంకటేష్ ఇలా పంచుకున్నారు. ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాను. ఈ క్రమంలో చాలా మందిని కలిశాను. ఈ క్రమంలో జీవితంలో కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను కూడా. ఫైనలీ అరుణాచలం వెళ్ళి స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్ చేశాను. అక్కడ ఏదో తెలియని శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అసలైన హ్యూమన్ ఎనర్జీ ఏంటో అక్కడే తెలుస్తుంది. నేను అలాంటి శక్తిని అక్కడ నుండే పొందాను. ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వెంకీలో మార్పులు అరుణాచలం నుండి వచ్చినవే. ఎక్కడా దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుంది. అలానే నేను అన్నది మర్చిపోయి ఏది శాశ్వతము కాదు అని తెలుసుకుంటాము అని ఆయన భక్తితో ఎమోషనల్గా చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతూ ఉంది. తమిళనాడులో తిరువన్నామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన అరుణాచలేశ్వర ఆలయం ఉంటుంది. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తుంటారు. అరుణాచలం అన్న పేరును ఉచ్చరించిన చాలు ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివుడు అగ్నిలింగంగా అక్కడ అవతరించాడు. పంచభూత పవిత్ర స్థలాల్లో ఒకటిగాను, ప్రపంచంలోనే అతిపెద్ద 8వ హిందూ దేవాలయంగాను పేరొందింది. అరుణాచలంలో పరమశివుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్మకంతో భక్తులు వెళ్తారు. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు అక్కడకు భక్తులు భారీగా చేరుకుంటారు.